దర్శకధీరుడు రాజమౌళి ఈసారి ఏమాత్రం ఊహకందని విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా ఫస్ట్ లుక్స్ వచ్చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా శృతి హాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్ కి ఇలాగే చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. పసుపచ్చని చీరలో తుపాకీ పట్టుకుని బుల్లెట్లను పేలుస్తూ తన మీద శత్రువుల దాడిని ఎదుర్కొంటూ వీరనారిగా కనిపించిన ఆమె పేరును మందాకినిగా పరిచయం చేశారు. ప్రియాంక చీరకట్టులో గన్ పేలుస్తూ యాక్షన్ అవతారంలో కనిపించి కనువిందు చేస్తోంది. మందాకినిలో డిఫరెంట్ షేడ్స్ చూడడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందంటూ రాజమౌళి ఓ పోస్ట్ కూడా పెట్టారు. దీంతో అంతు చిక్కని రీతిలో జక్కన ఇస్తున్న కంటెంట్ పై రకరకాల డీకోడింగ్స్ జరుగుతున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. SSMB 29 లో మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర, టైటిల్ కూడా అదే ఉండవచ్చు. రుద్ర అంటే శివుడి పేరు. వారణాసి బ్యాక్ డ్రాప్, కాశీలో షూటింగ్, హీరో మెడల లాకెట్ వగైరాలన్నీ కూడా నీలకంఠుడికి ముడిపెడుతున్నాయి. మందాకిని అంటే శివుడి తలపై ఉండే గంగామాతకి మరో పేరు. అంటే సింబాలిక్ గా మహేష్ ప్రియాంకలు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుంభ అంటే కుంభకర్ణుడు అనుకోవచ్చు. ఈశ్వరుడికి పరమ భక్తుడైన రావణాసురుడికి స్వయాన సోదరుడు. ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఇస్ ఫిషీ తరహాలో రచయిత విజేంద్ర ప్రసాద్ ఫ్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ ని రాజమౌళికి ఇచ్చినట్లున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ వచ్చాక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అని అందరు అనుకున్నారు. ఇప్పుడు ప్రియాంకని చిరకట్ లుక్ లో పరిచయం చేసి జక్కన్న ట్విస్ట్ ఇచ్చారు. ప్రియాంక లుక్ చూసిన తర్వాత కథపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. ప్రియాంక ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోలిమార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.